లింగం ఉంది కదా, లింగం కొంచెం పైన అవసర ఫారెస్ట్ కూడా కాబట్టి ఈ పక్క ఇంకొంచెం క్లీన్ చేయాలి కదా. ల్యాండ్ ఉంది ఇది కూడా ఇట్లా ఉంది కదా, క్లీన్ చేయడానికి నీట్గా చిన్న ఉంది. ఆ చెట్ల దాకా ఉంటుంది ఉండదు. ఇది కింద పార్కింగ్ బంక్ వస్తుంది అనుకుంటే షెడ్లు 2 షెడ్లు కట్టించేస్తే ఇది ఇంకా ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది. నాకు ఎవరు అప్పుడు ఆరే మరి వాళ్ళు చూసుకుంటారు. కైలుగా గ్రీన్ బస్సు పెట్టండి. కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటుంది. మళ్ళీ జనాలకు నీళ్ళకి వెళ్ళిపోతాను. వద్దులే. అప్పుడు మినిస్టర్ అన్నప్పుడు రోజు పెట్టినారు అంతే. పిల్లలు జారేది ఒకటి, తిరిగేది ఒకటి. ₹1 ఎలక్షన్ ఏమి డెవలప్మెంట్ చేస్తున్నా స్కూల్ పిల్లలు చూపించడానికి కోసం పెట్టుకున్నారు. అట్లా అవుతుంది. అట్లా ఇట్లా వస్తే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. వదిలేయండి. ఇది కూడా ఇట్లా ఉంది. క్లీన్ చేయడం నీట్గా కనిపిస్తాం. ఇంకా ఉంది. ఆ షెడ్ దాకా ఉంటుంది. ఉండాలి. షెడ్లో 2 షెడ్లు కట్టించేస్తే ఆల్రెడీ ముందు నాకు చేసి ఇచ్చింది. నాకు ఎవరు అప్పుడు ఆరయ్యో మరి వాళ్ళు ఎలక్షన్ ఫోటో అది ఎక్కువ
ఇక్కడ మనం ఉండే అందుకే 2007 ఎంత ఉంది ఇది 5 acres ప్రపోజ్ చేసినారు కానీ అయిందా లేదా చూసుకో సర్వేన్ ల్యాండ్ రిసర్చ్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేన్ ఈ 5 acres ఎక్కడ వస్తుంది? ఈ 5 acres పైన ఉండేదా? పైన ఉండేది ఇప్పుడు పైన కొత్త కాబట్టి ఇప్పుడు మన 15 ఎకరాలు నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఉండేది నరేష్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం ఉండేది క్లియరెన్స్ చేస్తే మనకి క్లియర్గా 5 ఎకరాలు ఉంటుందంట. పైన అంతా రాళ్ళేమి కట్టలేదు, రోడ్డే రాళ్ళు కట్టలేదు. మీకు అదంతా అట్లా అడిగినారు. ఓపెన్ ఇది ల్యాండ్ పోలీసు వాళ్ళు కూడా రాని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న శాసనసభ్యులు పల్మేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు రైతులు అడిగి తెలుసుకుంటున్న దృశ్యం. పెద్దానికి ఫోన్ చేయి. తీసుకురావాలా, ఎట్లా ఫిట్ అవుతుంది అని చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ను అడుగుతూ ఉన్నాం, ఇక్కడ మీరు వచ్చి చేయండి అని. బట్ ఇంకా అది మెటీరియలైజ్ కాల. కొంత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చి, లేదా రకరకాల వివిధ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద డబ్బులు లేవు, డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు. అందుకని 2-3 రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి 4-5 డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్డు వేయడమా, కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా, వచ్చిన వాళ్ళకు బాత్రూమ్లు ల్యాబొరేటరీ ఫెసిలిటీ చేయడమా, ఇవి టెంపరీగా కొంతవరకు చేసి మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఇక టూరిజం పెరుగుతుంది, చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం. ట్రై చేస్తూ ఉన్నాం, రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం, చూడాలి ఇక్కడ. ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా, చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఉంటే ఎవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికి పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకేం లేవు. దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము, వాళ్ళ స్టాండర్డ్ సరిపోయేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవడు అనేది ట్రై చేస్తున్నాము. త్వరగా ఎవరైనా దొరికితే ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ.